కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్. ఇవాళ ఒక ఇద్దరు పేషెంట్స్ సర్జరీ శస్త్రచికిత్స చేశాను లాస్ట్ మంత్లో. దాని గురించి చెప్పడం కోసమే ఈ మీడియా ఒక మీటర్. సో ఒక ఇద్దరు పేషెంట్స్ లాస్ట్ మంత్ వచ్చారు. ఇద్దరు పేషెంట్స్ యొక్క మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే కాలులో మానటువంటి పుండు, నేను నడుస్తుంటే కాళ్ళలో నొప్పి అండ్ ఏ పని కూడా చేయలేకపోవడం. సో ఇలాంటి పేషెంట్స్ మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమే ఇవన్నమాట. పేషెంట్కి కాళ్ళ మీద పుండులు పట్టము అండ్ దాంతోపాటు నడిచేటప్పుడు పిక్కల్లో కానీ లేకపోతే తొడలో కానీ బాగా నొప్పులు ఇవ్వడము, ఈ సిమ్టమ్స్ వస్తారు ఈ పేషెంట్స్. సో ఈ పేషెంట్స్కి మనం పరీక్షలు చేసి పేషెంట్కి యాంజియోగ్రామ్ టెస్ట్ అవసరం అని చెప్తే కాలుకి సంబంధించినటువంటి యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. దాంట్లో కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందని కనుగొన్నాం. ఒక పేషెంట్కి 90%, ఇంకో పేషెంట్కి 100% రక్తనాళాలు మూసుకుపోయాయి. వీటి వల్లనే పేషెంట్కి మానటువంటి పుండు, దాంతోపాటు నడుస్తుంటే నొప్పి వచ్చాయి. ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా ఎటువంటి కోత లేకుండా చిన్న పిన్ హోల్ అంటే ఫెమోరల్ ఆర్టరీ నుంచి అంటే కాలు నుంచి రక్తనాళం నుంచి చిన్న ఒక హోల్ ద్వారా ఇద్దరు పేషెంట్కి ఆ రక్తనాళాలని ఓపెన్ చేసి స్టంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి ఆపరేషన్ లేకుండా నార్మల్గా ఇలాంటి పేషెంట్స్కి బైపాస్ ఆపరేషన్ అంటారు. అంటే కాళ్ళు యొక్క రక్తనాళాలకు కూడా బైపాస్ ఆపరేషన్ చేసి వాటిని ఓపెన్ చేస్తారనమాట. అలాంటి ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో వాళ్ళకున్న బ్లాకేజెస్ని అతి తక్కువ ఖర్చుతో ఓపెన్ చేయించి 3 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు పేషెంట్స్ ఇప్పుడు లాస్ట్ మంత్ తర్వాత ఫాలోఅప్ వచ్చారు. ఇద్దరు కూడా 2 కాళ్ళ కూడా పుండులు మానిపోయాయి. మంచిగా వాళ్ళు సొంతంగా వాళ్ళే అన్ని పనులు చేసుకోగలుగుతారు, నడవగలుగుతున్నారు. సో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అంటే కాలుకి రక్తనాళాల్లో ఉన్న బ్లాకేజెస్ ఉంటే స్టంట్ కానీ బెలూన్ కానీ వేసి ఓపెన్ చేయడం, ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజామాబాద్ ఇదే మొదటిసారి మన మెడికల్ హాస్పిటల్లో చేశారు. ఇలాంటి వాటికి హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లోనే అదే తక్కువ ఖర్చుతో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అందుతుంది. కాలుకి రక్తం అందదు కదా, కాలుకి రక్తం లేకపోవడం వల్ల ఆ కాలుకి పుండు అవుతుంది. సో మళ్ళీ మన రక్తాన్ని మళ్ళీ ప్రాపర్గా స్టంట్ వేసామనుకోండి, మళ్ళీ రక్తనాళం ఓపెన్ అవుతుంది, రక్తం ప్రసరణ నార్మల్గా అవుతుంది, మళ్ళీ ఆ పుండు మారుతుంది. ఇది ఇట్లాంటిది ఆరోగ్యశ్రీ కింద వేస్తారు. సో మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలి. కానీ అసలు ఆల్మోస్ట్ 50% హైదరాబాద్లో ఇట్లాంటి వాటికి అంటే వాటితో కాస్ట్తో పోలిస్తే ఓన్లీ 50% కాస్ట్తో మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాం పేషెంట్స్కి. పేషెంట్స్ అంటే వాళ్ళకు ఫుడ్ కానీ ఏమైనా డిఫరెంట్ అంటే యూజువల్గా షుగర్ ఉన్న పేషెంట్స్లో ఈ సమస్య అనేది ముఖ్యంగా కామన్గా చూస్తాము. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సమస్య చాలా కామన్గా చూస్తాం అన్నమాట. సో ఆ స్మోకింగ్ అవాయిడ్ చేసి షుగర్ని కంట్రోల్లో ఉంచుకొని ట్యాబ్లెట్లు మంచిగా వేసుకుంటే దెన్ 90% ఈ పేషెంట్స్కి వచ్చే 10 yearsలో ఇబ్బంది అయితే ఏం కాదు.